ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ అబిస్ను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, అలానే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ ప్రాక్టీషనర్ టైగర్. ఎస్, పేరు వినగానే టైగర్ అని చెప్పేసి అనిపిస్తుంది కదా. తెలుసుకుందాం అసలు టైగర్ వెనుకున్న రీజన్ ఏంటో. టైగర్ పద్మనాభరావు దాస్ గారు. మరి కాన్ఫిడెన్స్ కి సంబంధించి, అలానే అసలు హ్యూమన్ రిలేషన్స్ కి సంబంధించి, అలానే మనం కాన్ఫిడెంట్ గా బయటికి వెళ్ళి మాట్లాడాలి అనుకున్నప్పుడు మనకి ఏమేమి ఎక్కడెక్కడ తక్కువ అవుతున్నాయి, ఏమి ల్యాక్ అవుతున్నాయి, వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేయడానికి ఈ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ ద్వారా, అంటే NPL ద్వారా మనల్ని మనము కొత్తగా ఎలా ప్రజెంట్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశమే అన్నమాట మనకి ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం. సో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఈ వీడియోని. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. మరి ముందుగా నమస్కారం అండి. నమస్కారం మేడం. థ్యాంక్ యూ సో మచ్ పద్మనాభరావు గారు. నా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్ అండి. ఓకే, సో మనకేంటంటే ఫస్ట్ నాకు అన్నిటికంటే అడగాల్సింది టైగర్. టైగర్ అని చెప్పేసి మెన్షన్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాము. ఎందుకు టైగర్ అనేది వచ్చింది మీ పేరుకు ముందు? అంటే ఇది ఒక కరోనా అయిన వెంటనే ఖాళీగా ఉండే టైంలో, అప్పుడు ఇంకా ఓపెన్ కాలేదు బయటికి కంప్లీట్గా అంతా కూడా. ఆ టైంలో ఈ ఇంటర్నెట్లో బాగా కోర్సులన్నీ కూడా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. అందులో నాకు ఇష్టమైనటువంటి, నేను ఆరాధించేటువంటి ఒక సేల్స్ ట్రైనర్ ఒక ఆయన ఉన్నారు, సంతోష్ నాయర్ అని చెప్పి. ఆయన అకాడమీ ఒకటి ఉంది. అందులో టైగర్ ప్రోగ్రామ్ అని చెప్పి వాళ్ళు ఒకటి అనౌన్స్ చేశారు. ఇదేంటో మీరు అన్నట్టుగానే నాకు కూడా ఇదేదో టైగర్ ఏదో ఉంది, ఏంటిది అనేది ఉత్సుకత ఎక్కువైపోయి చూస్తే ఆ ప్రోగ్రాం ఒక 2.5 నెలలది. మేము 15 మంది జాయిన్ అయ్యాం మేము జాయిన్ అయినప్పుడు. కాకపోతే ఆ 2.5 నెలలు కంప్లీట్ అయ్యేసరికి చూసుకుంటే 6 మాత్రమే బయటికి రాగలిగాం. టైగర్ అంటే ఏదో మామూలుగా టైగర్ లయన్ అనే తగిలించింది కాకుండా దీనికి ప్రతి ఒక్క అక్షరానికి కూడా దానికి ఒక ఇది ఉంది, మీనింగ్ ఉందన్నమాట. టీ అంటే టఫ్, అంటే మీరు ఎంత టఫ్గా తయారవుతారు, సిచ్యువేషన్ ఏదైనా సరే మీరు ఎలా ఫేస్ చేస్తారు అనే దాని మీద. ఇంజనీయస్ అంటే మీ యొక్క నిపుణతని, నైపుణ్యాన్ని మీరు ఎలా పెంచుకుంటూ ఉంటారు. జీ అంటే గో గెటర్, అంటే ఏదో మనకు వస్తుంది అని వెయిట్ చేయకుండా ఎదురెళ్ళి మనం దాన్ని ఎలా సాధించాలి అనేది. ఎంటర్ప్రైజింగ్ అంటే ఎప్పుడు ఉత్సాహంగా ఉరకలేస్తూ 10 మందితోటి కలిసి ముందరికి వెళ్తూ ఏ విధంగా చేస్తారనేది. ఆర్ అంటే రిసోర్స్ఫుల్, అంటే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ, వాళ్ళకి కావాల్సిన సలహాలు, సహాయాలు, సహకారాలు చేస్తూ మిమ్మల్ని ఒక రిసోర్స్గా చూసేటట్టుగా మిమ్మల్ని మీరు ఎలా తీర్చిదిద్దుకుంటారనేది ఆ ప్రోగ్రామ్ యొక్క ఆంతర్యం. సక్సెస్ఫుల్గా అది 2.5 నెలల్లో అది కంప్లీట్ చేసిన వాళ్ళలో అక్కడ ఉండే ఆ గ్రూప్లో ఫస్ట్గా ఉన్నాను నేను, విత్ పాయింట్స్ అండ్ ఆల్. సో యు ఆర్ రియల్ టైగర్. టైగర్ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. అది ఇది మా పేరు ముందర పెట్టుకోవడానికి ఒక అర్హతను సాధించాను నేను. వావ్, డాక్టర్ అవి ఇవి మనం చూస్తూ ఉంటాం పేరుకు ముందు, కానీ టైగర్ పెట్టుకునేది కూడా ఉంటుందా అని చెప్పేసి ఫస్ట్ టైం నేను వింటున్నాను. అంటే యూజువల్ గా క్వాలిఫికేషన్స్ ఏవి తీసుకున్నా మనం పేరు తర్వాత క్వాలిఫికేషన్స్ వస్తాయి, కానీ మీరు చేసినటువంటి క్వాలిఫికేషన్సే మీకు టైటిల్ గా అయ్యేది ఈ ప్రోగ్రామ్ అండి. అందే ఇందులో మిమ్మల్ని నిప్పుల మీద నడిపించడం, నిప్పులు తినిపించడం, గాజు పెంకుల మీద నడిపించడం, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా ఉంటాయి. మనల్ని మనం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే స్ట్రాంగ్ గా చూసుకోవడం. అవి ఆఫ్లైన్ లో ఉండే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కి ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో టఫ్ గా ఎలా తయారవ్వాలి, భయం లేకుండా ఎలా ముందుకెళ్ళాలి, ఇవన్నీ కూడా అందులో నేర్పిస్తూ ఉంటారు. నైస్ అండి, మీ పేరుకు ముందు వచ్చిన బిరుదు గురించి తెలియజేశారు. NLP. ఈ NLP అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. న్యూరో అంటే మన ఆలోచనలు, లింగ్విస్టిక్ అంటే మన భాష. ఈ రెండింటిని ఎలా మనం సరిగ్గా ఉపయోగించి మన జీవితానికి కావాల్సినటువంటివన్నీ సాధించుకుంటూ ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ఎలా ఉండాలి అన్నది దీనిలో ఒక ముఖ్య ఉద్దేశం. అంటే ఇది యూజ్ చేసుకునే మనకి ఎక్కడైతే మనం తక్కువగా మనం ఫీల్ అవుతున్నామో దాన్ని కూడా ఈ NLP ద్వారా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఓకే, సో అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి లేనిది, నేను చెయ్యలేను అన్నది ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. స్టార్టింగ్ ఏది విన్నా కూడా మన వల్ల కాదు, వదిలేద్దాం అని నిరుత్సాహపడిపోతూ ఉంటారు. సో ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు వాళ్ళకి తక్కువ అవుతుంది? ఆ కాన్ఫిడెన్స్ రావడానికి సో NLP లో ఉన్నది ఏంటంటారు? ఎలా మాకు NLP అనేది ఒక అత్యద్భుతమైనటువంటి ఒక టూల్ అండి. ఇది కాన్ఫిడెన్స్ కోల్పోయినా తెచ్చుకోవడానికి, ఒక భయం ఉన్నప్పుడు ఆ భయాన్ని పోగొట్టుకొని ధైర్యం తెచ్చుకోవడానికి, ఇలాంటి వాటికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఇది.
అందులోనూ మామూలుగా ఎవరన్నా కాన్ఫిడెన్స్ కోల్పోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, ఒక ఇన్హిబిషన్లో బతుకుతూ ఉంటారు, బయటికి ఎక్కడికి రారు, చీకటి గదిలో తను బంధించుకొని ఇంకా ఏదో ఆలోచనలో ఉంటుంటారు. అలాంటి వాళ్ళకి ఒక సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకొని వెళ్ళి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. కానీ ఎన్ఎల్పిలో మనలో నిద్రాణంగా దాగినటువంటి శక్తిని జాగరూకతపరచడం ఎలాగనేది ఇందులో నేర్పిస్తుందండి. అంటే సపోజ్ ఎగ్జాంపుల్, మన జీవితంలో ఎన్నో సాధించుంటాం, ఎన్నో ఇప్పుడు మేబీ కాన్ఫిడెన్స్ లేకపోవచ్చు, కానీ ఇంతకు ముందు గడిచిన రోజుల్లో మన కాన్ఫిడెన్స్ అనేది కానీ, మన ఉత్సాహం అనేది కానీ, మన సంతోషం అనేది కానీ మనకి ఏదో ఒక సిచ్యువేషన్లో మన దగ్గర ఉంటూనే ఉంటుంది. ఆ ఉన్న సిచ్యువేషన్ని ఒక 5 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని ఆ యొక్క సిచ్యువేషన్లోకి మనం మళ్ళా వెళ్ళిపోయి దాని గురించి ఆలోచిస్తూ ఆ యొక్క సిచ్యువేషన్ని మళ్ళీ రీఇమాజిన్ చేసుకోవడం. అంటే అది మళ్ళా జరిగినటువంటి సిచ్యువేషన్ అంతా కూడా ఒక సినిమా లాగా మన కళ్ళ ముందర చూడడం. అప్పుడు ఆ టైంలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్తో ఉన్నటువంటి మాటలు, మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నీట్ ఎగ్జామ్ పాస్ అయ్యారు. నీట్ ఎగ్జామ్ పాస్ అయితే మనకి ర్యాంకు చాలా మంచిగా వచ్చింది, ఒక 200 ర్యాంక్ వచ్చింది. 200 ర్యాంక్ అంటే చాలా చాలా మంచి ర్యాంక్, ఐఐటీలో కానీ నీట్లో కానీ. అది వచ్చినప్పుడు మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి? వండర్ఫుల్, ఎక్సలెంట్, బ్రహ్మాండం, మీ అమ్మా నాన్నలు బాగా చేశారు, నువ్వు బ్రహ్మాండంగా చదివావు, మీ టీచర్లు బాగా చెప్పారు. అప్పుడు మనలో ఉండే కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది? అసలు అద్భుతంగా కాన్ఫిడెన్స్ ఉంటుంది, మొహం వెలిగిపోతూ ఉంటుంది, గుండె ఇట్లా పైనకి తీసుకొని అని ఇట్లా నిల్చొని ఉంటాం మనం, రైట్? ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి మాటలు కానివ్వండి, ఆ ఫీలింగ్ కానివ్వండి, అక్కడ ఉండే వాళ్ళు ఎదుర్కొన్నా ఉండేవాళ్ళు కానీ, ఆ రోజు మనం వేసుకున్న బట్టలు, ప్రత్యేకించి నలుగురు మాట్లాడుతానంటే మనం వేసుకునే బట్టలు కూడా మారుతాయి కదా, చక్కటి కలర్ఫుల్ బట్టలు వేసుకుంటూ ఉంటాం, కొత్త బట్టలు వేసుకుంటూ ఉంటాం. సో అలాంటివన్నీ కూడా ఒకసారి మళ్ళీ రీఇమాజిన్ చేసుకుంటే, కళ్ళ మూసుకొని రీఇమాజిన్ చేసుకుంటే, మీరు నమ్మరు, 2 నిమిషాల్లో, 2 కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల, ఒక చిటికేసే లోపల మీ కాన్ఫిడెన్స్ మీకు మళ్ళీ తిరిగి వస్తుంది. ఓకే, మీ కాన్ఫిడెన్స్ మీకు మళ్ళీ తిరిగి వస్తుంది. సో నేను ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకుంటున్నాను. ఆ ఇంటర్వ్యూ ఫియర్ అనేది ముందుగానే ఉంటుంది. వాళ్ళు అడిగేదానికంటే నేను చెప్పేదానికి మాటలు తడబడిపోతూ ఉంటాయి. సో అలాంటి టైంలో మనల్ని మనము ఎలా ప్రెజెంట్ చేసుకోవచ్చు అంటారు? అలాంటి దీనిలో ప్రజెంట్ చేసుకోవాల్సిన చాలా మంది యువతకు ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఇదండి. వాళ్ళు మార్క్స్ పరంగా, క్లాస్లో అకాడమిక్స్ పరంగా చాలా బ్రహ్మాండంగా ఉంటారు, బయటకు వచ్చేసరికి మాత్రం ఆ కాన్ఫిడెన్స్ లోపిస్తుంది. అంటే మూడో వ్యక్తి దగ్గరకు వచ్చేసరికి ఆ కాన్ఫిడెన్స్ లోపిస్తుంది. నంబర్లు, మార్కులు బాగా వచ్చినప్పుడు ఆబ్వియస్గా కాలేజీలో టీచర్లు కానివ్వండి, ఇంటి దగ్గర తల్లిదండ్రులు కానివ్వండి, చుట్టాలు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, వీళ్ళందరూ శబాష్ అని అంటారుగా. శబాష్ అన్నప్పుడు వీరికి గుండె ఉప్పొంగుతుంది కదా, రైట్? కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది కదా. ఆ యొక్క సిచ్యువేషన్ని ఇంటర్వ్యూకి ఆ స్టెప్ ఇన్ అయ్యే ఒక 2 నిమిషాల ముందర ఒక పక్కన కూర్చొని కానీ నిల్చొని కానీ కళ్ళు మూసుకొని ఆ సిచ్యువేషన్ ఒకసారి అనుభవించి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో రంగులు, ఎటువంటి రంగులైన బట్టలు వేసుకున్నారు, చుట్టుపక్కల వాళ్ళు ఏం మాట్లాడారు, అప్పుడు నేనేం ఫీల్ అయ్యాను, చుట్టుపక్కల వాళ్ళు నా గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది ఒక్కసారి గనక మనం రీవైండ్ చేసుకుంటే ఆ 2 నిమిషాల టైం సరిపోతుందండి. మళ్ళా రీజువనేట్ అయ్యి ఆ రోజున ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో అదే కాన్ఫిడెన్స్ తోటి ఈ రోజు మళ్ళీ ఇంటర్వ్యూ హాల్లోకి అడుగు పెట్టగలను. అంత చక్కనైనటువంటి టూల్ ఇది. దీనికి చేయాల్సింది ఏం లేదండి, నేను చెప్పినా కదా, ఇంతకు ముందు నా జీవితంలో గడిచినటువంటి ఒక కాన్ఫిడెంట్ సిచ్యువేషన్ ఏది ఉంది దాని గురించి కళ్ళు మూసుకొని ఆలోచించండి. అది ఆలోచించడం కాదు, ఆ సిచ్యువేషన్ని చూడండి ఒకసారి. వాళ్ళు ఆ సిచ్యువేషన్లో నలుగురు మాట్లాడినటువంటి మాటల్ని వినండి, ఆ అనుభూతిని పొందండి. అంటే చూడండి, వినండి, పొందండి. ఇది చేస్తే 2 నిమిషాల లోపల మీరు ఆ రోజు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఈ రోజు ఖచ్చితంగా మీ దగ్గర ఉంటుంది 100%. ఓకే, ఇది ట్రై చేసి చూడాలి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది అయిన తర్వాత కావాల్సి ఉంటే మీకు ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఐ కెన్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ అబౌట్ దిస్. ఓకే, ఎందుకంటే ఇంటర్వ్యూలో అంత సమయం మనకు ఉండదు కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా డెమో చేయలేకుండా ఉన్నాను. అదర్వైజ్ ఎస్, వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ ఐ కెన్ మేక్ యూ ఫీల్ దిస్. అదేవిధంగా కాన్ఫిడెన్స్ కానివ్వండి, హ్యాపీనెస్ కానివ్వండి, ఒక భయాన్ని పారతోలి ధైర్యం తెచ్చుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయండి. జస్ట్ ఒక చిటికేసే దీనిలో. అంతే. నాకు ఒక డౌట్ అండి, ఇప్పుడు ఈ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల కూడా మన లైఫ్లో ఇంపార్టెంట్ అయినటువంటి ఆ డెసిషన్ మేకింగ్ అనేది కూడా మనకి చేత కాదు. అవునండి. సో అలాంటప్పుడు మనం ఎలా దీన్ని ఎన్ఎల్పిని అప్లై చేయొచ్చు అంటారు? దీనికి ఎన్ఎల్పిలో ఉండేది ఒకటేనండి, ఆలోచన. మనకి ఇందాక చెప్పాను కదా, చూడడం, వినడం అండ్ అనుభవించడం.
ఇది ఫాస్ట్గా చెయ్యాలంటే ఒక చిన్న సూత్రం నేను కనుక్కున్నది ఏంటంటే టీ టేబుల్ అంటే డెసిషన్ తీసుకోవాలి, ఏది డెసిషన్ తీసుకోవాలి, అవునా కాదా, పర్ఫెక్టా కాదా, నాకు సలహా చెప్పడానికి ఎవరు లేరు, నేనే తీసుకోవాలి సిచ్యువేషన్లో, ఏం చెయ్యాలనుకున్నప్పుడు దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎ టీ టేబుల్ డెసిషన్. అంటే ఒక పేపర్ మీద టీ అని రాసుకోవడం, రాసుకొని మీరు ఇప్పుడున్న డెసిషన్ ఇది ఉంది, ఇది నేను ఈ డెసిషన్ తీసుకోవాలి, ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి, రెండు సమానంగానే అనిపిస్తుంది, రెండిట్లో ఏది తీసుకోవాలి అన్నప్పుడు ఈ టీ టేబుల్ రాసి ఇటు పక్కన దీని గురించి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఇటు పక్కన దీని గురించి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఓకే, అప్పుడు మనకు ఒక అవగాహన వస్తుంది ఏది ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటి, దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటి, ఈ రెండు కూడా రాసుకున్నాం అనుకోండి, అప్పుడు తక్కువ నష్టాలు ఎక్కువ లాభం ఉన్నది ఏదైతే ఉంటుందో టక్ మన అటువైపు డెసిషన్ తీసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. సో ఏదైనా పేపర్ మీద పెడితే మనకు కాస్త క్లారిటీ ఉంటుంది మనకి. ఓకే. సో ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేసామనుకోండి, దాని తర్వాత పేపర్ మీద పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు మనకి. ఎన్ఎల్పిలో ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి రెండు సార్లు మీరు ఈ సాధన చేస్తే కనుక మూడోసారి నుంచి మీ కళ్ళ ముందరే ఆ వైట్ పేపర్ కనిపిస్తుంది, ఆ వైట్ పేపర్లో మీరు అటు ఇటు కళ్ళతోటే రాసేసుకుంటారు. అవును. సో ఆ విధంగా అలవాటు అయ్యేంత వరకు మాత్రం మనకి కలం కాగితం కావాల్సి ఉంటుంది, మనం రాసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇవన్నీ కాస్త మనకి అవును కదా ఇలా చేసుకోవచ్చు కదా అని మీరు చెప్తుంటే అనిపిస్తున్నాయి అనమాట. కానీ మనకి మనం ఇండివిజువల్ గా ఆలోచించినప్పుడు ఇవి స్ట్రైక్ అవ్వవు మనకి. అంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఏంటంటేనండి అన్నీ కూడా స్పీడ్ అయిపోయాయి. ఇంతకు ముందు ప్రతి ఒక్కటి నేర్పించే వాళ్ళు ఇప్పుడు అంతా స్పీడ్ అయిపోయింది, రెడీమేడ్ అయిపోయింది అన్ని, ప్రతిది కూడా. ఇంతకు ముందు ఉప్మా చేసుకోవాలంటే ఉండేది, ఇప్పుడు రెడీమేడ్ ఉప్మా ఉంది, వేడి చేసుకొని తినడమే అంతే. సో ఇట్లాంటి ఈ రెడీమేడ్ కాలంలో ఈ జనరేషన్ కూడా ఎవ్రీథింగ్ దే వాంటెడ్ రెడీమేడ్. ఆ రెడీమేడ్లోకి వెళ్ళాలి అని అంటే ఈ ఉన్నటువంటి వాటిని తొందరగా ఆకలింపు చేసుకోవట్లేదు. టెక్నాలజీని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అని అంటే మన పూర్వీకులు ఇచ్చిన ఈ టెక్నాలజీ యూజ్ చేసుకుంటే చాలండి. మనం పంచేంద్రియాలు అంటాం, చూడడం ద్వారా, వినడం ద్వారా, టచ్, స్మెల్ అండ్ టేస్ట్ అంటారు. ఈ ఐదిటి ద్వారానే ప్రతి మనిషి ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు, అర్థం చేసుకుంటుంటాడు. వీటి గురించి కొద్దిగా లోతుగా ఆలోచిస్తే ఈ ప్రపంచం, ఈ టెక్నాలజీ అద్భుతమైనటువంటి టెక్నాలజీ, ఈ కంప్యూటర్లు ఇవన్నీ కూడా చాలా తక్కువ అండి వీటి ముందర. నిజంగానే మీరు చెప్తుంటేనే ఒక రకమైన అనుభవం వస్తూ ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎన్ఎల్పి గురించి. అండ్ అలానే మనం ఏదైతే మర్చిపోయామో వాటిని మళ్ళీ ఎన్ఎల్పి ద్వారా తీసుకొచ్చి మాలో ఉన్న కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ.